హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి అలానే బొంబాయి రవ్వతోటి ఈ రెండింటి కాంబినేషన్లో లడ్డూలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ లడ్డూలని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక సగం వరకు కొబ్బరి చిప్పని ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసుకోవడం వల్ల మనకి పచ్చి కొబ్బరి అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు ఇలా తురిమేసుకొని దీనిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి మనం తీసుకున్న కొబ్బరి తురుము అనేది 1/2 కప్ వరకు వచ్చిందండి. ఇప్పుడు ఈ 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా దీనిలోకి వేసుకొని ఈ రెండింటిని కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్సింగ్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి కనీసం 2 గంటల పాటైనా బాగా నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి లడ్డూలు అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా మూత పెట్టేసి దీనిని 2 అవర్స్ పాటు బాగా నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కిస్మిస్ని అలానే జీడిపప్పుల్ని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని నేతిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కడా కూడా మాడకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని నేతిలోంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్న రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ మొత్తాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా రవ్వ అనేది మాడకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి రవ్వ లడ్డూలు అనేవి అంత టేస్టీగా చాలా బాగా వస్తాయండి. ఇలా కలుపుకుంటూ కంటిన్యూగా దీన్ని బాగా ఫ్రై చేయండి. మనకి పచ్చివాసన అంతా పోయి రవ్వ అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు దీనిని కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటైనా నేతిలో బాగా ఫ్రై చేయండి. 20 నిమిషాలు మనకి ఫ్రై చేయడం వల్ల మనకి రవ్వ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. చూడండి, 20 నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ రవ్వని ఇప్పుడు పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3/4 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. అలాగే దీనిలోకి 1/2 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ షుగర్ అనేది లేత పాకం వచ్చేంత వరకు దీన్ని బాగా మరిగించండి. చూడండి, మనకి షుగర్ అనేది ఇలా స్టిక్కీగా అవుతున్నప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిలోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ పాకంని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచండి. చూడండి, స్టిక్కీగా ఉన్నప్పుడు మనకి ఈ స్వీట్కి పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్లు తెలుస్తుందండి. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా పాకంలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని చల్లారనివ్వండి. ఒక 10
ఒక 5 నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది ఇలా పాకంలో చక్కగా నానిపోయి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మరొకసారి ఇదంతా కలిసేటట్లుగా బాగా కలుపుకొని దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని లడ్డూలు కట్టుకోవడమే. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలని కట్టుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇలా లడ్డూలు అనేవి మనకి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ రవ్వ లడ్డూలు అనేవి ఇలా మనం పచ్చి కొబ్బరి వేసి చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయండి ఈ రవ్వ లడ్డూలు అనేవి. ఇలా అన్ని లడ్డూలను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పచ్చి కొబ్బరి అలానే రవ్వతోటి లడ్డూలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ లడ్డూలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.